కరీంనగర్ జిల్లాలో చివరి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లాస్ట్ ఫేజ్ లో 5 మండలాల్లోని 111 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరిగింది. హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందుకుంట, వీనవంక, సైదాపూర్లో పోలింగ్ నిర్వహించారు. 3 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగతా 108 స్థానాలకు పోలింగ్ జరిగింది. 451 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 1,65,040 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ చేపట్టారు అధికారులు. కరీంనగర్ జిల్లాలో చివరి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లాస్ట్ ఫేజ్లో 5 మండలాల్లోని 111 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరిగింది. హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందుకుంట, వీనవంక, సైదాపూర్లో పోలింగ్ నిర్వహించారు. 3 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగతా 108 స్థానాలకు పోలింగ్ జరిగింది. 451 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 1,65,040 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ చేపట్టారు అధికారులు. డీటెయిల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్ అలాగే ఫలితాలపై అప్డేట్స్ ఏంటి? సూర్య, మనకు ఒక్కటొక్కటిగా సర్పంచ్ ఫలితాలు కావచ్చు, వార్డు మెంబర్ ఫలితాలు కావచ్చు ఇప్పటికే వెలువడ్డాయి. సర్పంచ్ ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ప్రజెంట్ నేను వీనవంక మండలం రామకృష్ణపూర్ గ్రామంలో ఉన్నాను. ఇక్కడ గెలిచిన సర్పంచ్ అభ్యర్థి మనతో పాటున్నారు. ఇప్పుడే తన ధృవీకరణ పత్రం తీసుకొని బయటకు వచ్చారు. ఆమె మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడ గ్రామంలో చాలా తక్కువ ఓట్లు, 359 ఓట్లు ఉంటే 204 ఓట్లు సాధించారు. గెలిచిన అభ్యర్థి అమ్మ, ఎట్లా ఉంది మీ ఫీలింగ్ గెలిచిన తర్వాత? బాగుంది సార్, సంతోషంగా ఉంది సార్. ఏమి హామీ ఇచ్చిన ఊర్లే మీ వాళ్ళకు? మా ఊరు బలంతో సార్. ఓకే సార్. ఓకే, ఏం చేస్తావు ఇప్పుడు? నిన్ను గెలిపించిన ప్రజలకు ఏం చేయబోతున్నావు 5 ఏళ్లలో? సేవ చేస్తాను సార్. చేస్తాను సార్. సమస్యలు ఊర్లే చిన్న చిన్నవి ఉన్నాయి సార్. ఓకే, ఈయన భర్త వ్యవసాయదారుడైన రాజు కూడా మనతో పాటున్నారు. ముఖ్యంగా ఇక్కడ చిన్న గ్రామం అయినప్పుడు కూడా దాదాపు 4 అభ్యర్థులు పోటీ చేశారు. 4 అభ్యర్థుల్లో ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారన్నట్టు చెప్పొచ్చు. ఎందుకంటే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే వాళ్ళకు టికెట్ ఇవ్వలేదని చెప్పి మా రెబల్గా పోటీ చేశారు. ఇప్పుడు మీరు ఏమనుకుంటారండి? ఏం చేస్తారు సార్? ఏం చేయబోతున్నారు ఇప్పుడు? మీ మిస్సెస్ తరఫున కానీ మీ తరఫున కానీ గ్రామానికి ఎట్లాంటి సేవ చేయబోతున్నారు? మేము చిన్న పోచమ్మ గుడి కట్టించుకుంటాను సార్. నల్లాల బావి ఉంది, ఇక్కడ ఒకటి వాటర్ ట్యాంక్ కట్టించుకుంటాం. మేము గ్రామ పంచాయతీ కట్టించుకుంటాం సార్. ఓకే, ముందే ఊహించిరా ఈ విజయం మీరు? ఇప్పుడు ప్రిపేర్ అయినా సార్. మాకు ఉండే లెవెన్ అవి సార్. ఇప్పుడు ప్రజెంట్లీ ఒకటి రోడ్ ఉంది సార్, ఒకటి కల్లిపల్లికి ఇక్కడ మన బ్రిడ్జి దగ్గర నుండి అది సెంటర్లో కొద్దిగా మేము ఇది చేసుకొని అందరం కొట్టాడి తెచ్చుకోవడాన్ని ఆశిస్తున్నాం సార్. మీ ఊర్లో ఉన్న 359 ఓట్లలో దాదాపు 75% ఓట్లు మీకే వచ్చినాయి కదా. ఇంత మెజారిటీ ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు? మీ ప్రజలు మీ మీద ఉంచిన నమ్మకాన్ని వాళ్ళ రుణం ఎట్లా తెచ్చుకోబోతున్నారు సార్? వాళ్ళకు నేను ఉన్నంతసేపు సేవ చేసుకుంటూనే ఉంటా సార్. ఈ 5 ఏళ్లలో 10 ఇంకా నెక్స్ట్ ఇది చూసుకుంటే నాకు మళ్ళీ బలం ఇస్తే ఇంకా 5 ఏళ్ళైనా చేస్తుంది, ఎప్పటికైనా చేసుకుంటా సార్. గతంలో ఉన్న రిజర్వేషన్ మీకు ఇప్పుడు ఎస్సీ మహిళ అయింది కదా. ఎస్సీ మహిళ అయిన తర్వాత మహిళగా మొట్టమొదటి సర్పంచ్ మీరు మహిళకి? అవును సార్. ఓకే, ఈ ఊరికి మొదటి మహిళా సర్పంచ్గా మీకు ఎప్పటికీ చరిత్రలో మీ పేరు ఉంటుంది. ఎట్లా అనిపిస్తుందమ్మా? బాగుంది సార్. ఆమె ఫీలింగ్ కావచ్చు. ఇప్పుడు ఈ అన్న అయితే బయటకు వచ్చినప్పుడే ఆయన ఆనంద బాష్పాలు కళ్ళల్లో కనిపించినాయి. ఇక్కడ ఈ ఊరోళ్ళు కూడా చాలా ఆసక్తిగా ఫలితాల మీద ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళంతా మనతో పడినారు. అమ్మ, ఈ గెలిచిన సర్పంచ్ ఏం కావాలని కోరుకుంటారు ఆమెతోటి? ఆమెతో అన్ని పనులు కావాలి సార్. పోచమ్మ కావాలి, ఇక్కడ గ్రామ పంచాయతీ చిన్న స్కూలు, ఇక్కడ అంగన్వాడీ స్కూల్ కావాలి, రోడ్డు కావాలి సార్. అన్ని వాటర్ కోసం కూడా ఇబ్బంది ఉంది, వాటర్ కూడా కావాలి సార్. ఈ చిన్న గ్రామం, ఈ చిన్న గ్రామంలో దాదాపు 8 మంది వార్డు సభ్యులు చూస్తే ఒక్కొక్కరు 50-60 ఓట్లు కూడా లేవు. వాళ్ళ ఉప సర్పంచ్ కూడా అయిపోయింది. ఇంకా ఎట్లా ఉంటుంది మీ ఊరు రాజకీయం అంతా? బాగానే ఉంటుంది సార్. చిన్నపిల్లలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ కుటుంబీకులు కావచ్చు. అమ్మ, ఎట్లా ఉంది సర్పంచ్ శ్రీవేణి గెలిచినందుకు? గెలిపించినందుకు వాళ్ళ ఇచ్చిన హామీలు మాత్రం చేసి తీరాలి. వాళ్ళు అందరు కలిసి చేసిండ్రు. మీ ఇంటికి ఓట్ల కోసం వచ్చినప్పుడు ఏం అడగలేదు. పోచ తల్లి గుడి కావాలను, మాకు గ్రామ పంచాయతీ కావాలను, ఆ రోడ్డు పంచాయతీ కావాలను, ఆయన సైడ్ మోర్లు కానీ ఎవి కానీ నల్లల బాయి కావాలను. ఆ గెలిచిన హామీలు నన్ను గెలిపిస్తే హామీలు ఇస్తామన్నారు. అన్న ప్రకారం వాళ్ళు చేయాలి. మీతో చెప్పలేదా మరి ఇవన్నీ? చెప్పారు. మీరు ఓకే, ఇది మనకు గ్రామస్తులు అయితే చాలా హ్యాపీగా చెప్తున్నారు. ఆమె చాలా హామీలు ఇచ్చింది కాబట్టి హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నారు. ఇట్లాంటి సంబరాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. మనకు ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు కనుక చూస్తే ఇప్పుడు ఈ హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ తర్వాత సైదాపూర్ మండలానికి సంబంధించిన కొన్ని ఫలితాలు వచ్చినాయి. అందులో బీఆర్ఎస్ ఇప్పటివరకు 6
సర్పంచ్ స్థానాలు గెలుచుకుంటే కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 3, తర్వాత బీజేపీ ఒక సర్పంచి ఇప్పటివరకు విజయాలు సాధించారు. మనకు వీణవంక కావచ్చు, తర్వాత జమ్మికుంట కావచ్చు, తర్వాత సైదాపూర్, హుజరాబాద్ నుంచి ఒకటొక్కటిగా సర్పంచ్ ఫలితాలు వెలువడతా ఉన్నాయి. ఆ సర్పంచ్ ఫలితాలు వెలువడిన చోట చాలా సంబరాలు కూడా చేసుకుంటారు. గెలిచిన వాళ్ళు సంబరపడతా ఉంటే ఓడిపోయిన వాళ్ళు కొంత నిరాశగా ఇక్కంచెల్లి వెనుదిరిగిన పరిస్థితి ఉంది. కొందరైతే స్పోర్టివ్గా తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లలో ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనకు సర్పంచి పదవితో పాటు ఉప సర్పంచి కూడా అగ్రీ అయిపోయి ఉప సర్పంచ్ పదవిని కూడా అయిపోయింది. ఇక్కడ మొత్తం 8 మంది వార్డు సభ్యులు ఉంటే ఒకరు మాత్రమే ఉప సర్పంచ్ అందులో నుంచి గెలిచారు. 4 ఒకవైపు 4 ఒకవైపు నిల్చున్నప్పుడు ఉప సర్పంచి గెలుపు కోసం సర్పంచి ఓటు కూడా చాలా కీలకంగా మారింది. అంటే కేవలం ఒక ఓటుతోటి ఇక్కడ ఉప సర్పంచి ఫలితం కూడా మనం తేలినట్టు అనుకోవచ్చు. అట్లాగే అనేక చోట్ల కూడా ఒక్కొక్క ఓటు కూడా చాలా కీలకంగా మారుతుంది. దాంతో గ్రామస్తుల్లో చాలా ఉత్కంఠ, తమ ఊరి సర్పంచ్ ఎవరవుతారు, పోటీ చేసిన వాళ్ళలో వాళ్ళు ఎవరికైతే ఓటేసారో వాళ్ళే గెలుస్తారా లేకుంటే వేరే వాళ్ళు గెలుస్తారా అన్న ఆసక్తి అయితే సర్వత్రా నెలకొంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలలో కొంత బీఆర్ఎస్ కొంత ఎక్కువ సీట్లు వచ్చినప్పుడు కూడా చాలా ఇంకా ఫలితాలు వెల్లడి కావాల్సింది. మొత్తం 108 గ్రామ పంచాయతీ సర్పంచ్లలో ఇప్పటివరకు కేవలం 12 మాత్రమే ఇప్పటివరకు బయటకు వచ్చినాయి. ఇంకా మిగతా ఫలితాలు కూడా త్వరలోనే రాబోతున్నాయి. సూర్య, దానికి సంబంధించి ఎక్కడికక్కడ గ్రామాలలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.